అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. అసలు 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? అంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? ఎలా అవుతున్నారు? అసలు ఏ విధంగా ఇది ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది? వారం వారం డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. అసలు కారణమేంది? ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఎందుకు? అనేటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. గత వారము సుమన్ శెట్టి, భరణి ఎలిమినేషన్ అయిపోయారు ఇద్దరు. ఇప్పుడు కంటెస్టెంట్స్‌లో ఐదుగురు ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాడు 'బిగ్ బాస్'. అంటే ఫస్ట్ నుండి అంటే మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అతను ఏమేం చేశాడు? ఏం ఏమేం గేమ్స్‌లో పాల్గొన్నాడు? అతని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? అంటే ఇవన్నిటిని ఒక రూమ్‌లో భద్రపరిచి ఈ కంటెస్టెంట్స్‌కి సర్ప్రైజ్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ తనుజ కూడా అలాగే చేశాడు. సో, ఈ తనుజ ఏ రకంగా ఫీలవుయింది? ఏ రకంగా ఫీలవుతుంది? అంటే 'బిగ్ బాస్' ఈ తనుజకు ఎలాంటి హింట్ ఇచ్చాడు? అసలు ఈ తనుజ ఎందుకంత సర్ప్రైజ్ అయిపోయింది? ఏమన్నా చెప్పలేని మాటలు చెప్పాడా? అనేటువంటి విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 'బిగ్ బాస్' ఆటలో లేడీ టైగర్‌లా విజృంభించి ఆడింది తనుజ. లేడీ సింగం అని ఊరికే అనడం కాదు. తన ఆటలోనూ లేడీ సింగం మాదిరే అనిపించింది. నిజానికి ఒక లేడీ కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్' ఫినాలే వరకు వెళ్ళడమే చాలా కష్టం. అందులోనే టైటిల్ రేస్‌లో నిలబడడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు తెలుగులో 'బిగ్ బాస్' ఓటీటీలో తప్ప మహిళా కంటెస్టెంట్స్ విన్నర్ కాలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేటట్టుగా కనిపిస్తుంది తనూజ. ఎందుకు అంటే ఇప్పటి వరకు 'బిగ్ బాస్‌లో' లేడీ విన్నర్ ఇప్పటి వరకు కాలేదు. కానీ ఫస్ట్ టైమ్ తనుజ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. ఇప్పుడు అంటే ఆమె ఆడిన ఆటలు గాని, లేదంటే ఆమె చేసిన పెర్ఫార్మన్స్‌ను గాని, ఇవన్నిటి పరిగణలోకి తీసుకొని ఆమెకు ఓటింగ్ పద్ధతి ద్వారా ఆమెను టాప్ 5 ఇగ సెలెక్ట్ చేసింది 'బిగ్ బాస్'. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, పక్కోడు పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప. నీలో ఉన్న తెలివిని, నీలో ఉన్న శక్తిని ప్రపంచానికి తెలియజెప్పి లోకం ముందు హీరోగా నిలబెడితే దినమ్మ జీవితం ఇంతకన్నా ఏం కావాలబ్బా! అనేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు 'బిగ్ బాస్' ఫైనలిస్ట్ తనూజ కూడా అలాంటి అనుభూతినే కల్పించారు 'బిగ్ బాస్'. యెస్. నేను జెప్పాను గదా! ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని అంటే ఫస్ట్ నుండి అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు వాళ్ళేమేం కంటెస్టెంట్స్‌గా ఏమేం చేశారు? ఏమేం గేమ్స్ ఆడారు? ఎలా ఎవరితోని ఎలాగున్నారు? ఇవన్నీ కొన్ని ఒక మ్యూజియం లాగా అంటే ఒక్కొక్కరి వాళ్ళ ఫోటోలు గాని, వాళ్ళు ఆడిన గేమ్సులలో ఉపయోగించిన పరికరాలు గాని, అవన్నీ ఒక మ్యూజియం లాగా భద్రపరిచి, ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ జేస్తున్నాడు. అందులో ఈ తనుజాది కొంచెం వేరే ఉంది. అంటే తను ఆహ్, మామూలుగా అందరిలాగా ఉన్నట్టు కాకుండా కొంచెం ఈమెకు వెరైటీగా చేశాడు 'బిగ్ బాస్'. కానీ ఏదేమైనా గూడా చాలా బాగా చేశాడు అనుకోని చెప్పుకోవచ్చు. 'బిగ్ బాస్' ఆట మొత్తం ఒక లెక్క అయితే, ఈ జర్నీ వీడియో మరో లెక్క. హౌజులోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ టైటిల్ గెలిచినా, గెలవకపోయినా ఫినాలే వీక్‌లో 'బిగ్ బాస్' తన గురించి మాట్లాడే మాటల కోసం ఎదురు చూస్తుంటారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయల్‌కి ఓ రేంజ్‌లో ఎలిమినేషన్ ఇచ్చి కమెడియనే కాదు హీరో అయ్యేట్టు చేశారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని అలా సర్ప్రైజ్ చేస్తున్నాడు 'బిగ్ బాస్'. నిన్న ఇమ్మాన్యుయల్ ఈ అంటే మొన్న ఇమ్మాన్యుయల్, నిన్న తనుజ, ఇయల్ల డెమోన్ పవన్‌ని చూపించాడు. అయితే ఈ ఇమ్మాన్యుయల్‌ని అంటే కమెడియన్‌గా ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్‌ని హీరోగా చూపించాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రోమో గాని, ఆ 'బిగ్ బాస్' ఇచ్చే ఎలివేషన్స్ గాని, అంటే ఆయన చెప్పే మాటలు గాని ఇమాన్యుయల్‌కి చాలా ఉపయోగపడతాయి. ఉపయోగపడ్డాయి కూడా. ఎందుకంటే అంత మంచి మాటలు మాట్లాడాడు. అతను ఎలా వర్క్ చేశాడు, 'బిగ్ బాస్' అచ్చినప్పటి నుండి ఎలాగ పోరాడాడు, తన జోక్స్‌తో గాని, తన ఆటతో గాని ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు, తన ప్రేక్షకులకు అనేటువంటిది చాలా బాగా చెప్పాడు. దాని గురించి గూడా చాలా సేపు మాట్లాడాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' విన్నర్ రేస్‌లో ముందున్న తనూజ జర్నీ వీడియో ప్రోమో హార్ట్ టచింగ్ అనేటట్టు ఉంది. మొత్తం 102 రోజుల జర్నీలో తనూజకు సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఎమోషన్స్ మొత్తం ఈ జర్నీ వీడియోలో చూపించారు. 'బిగ్ బాస్' అయితే తనూజ అంటే నటన, నటన అంటే తనూజ కాబట్టి ఆమె నటనతో ఈ జర్నీ వీడియోను స్టార్ట్ చేశారు 'బిగ్ బాస్'. పదే పదే ఆమె నటన గురించే 'బిగ్ బాస్' ప్రస్తావించడం విశేషం.
అయితే తనుజ గురించి ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, తన సీరియల్‌లో యాక్ట్ జేసింది. పెద్దగా సినిమాలు చేయలేకపోయినా, సీరియల్‌లో చాలా బాగా యాక్ట్ చేసిన నటన తనకు గుర్తింపు తెచ్చింది. అదే నటన ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' గూడా ప్రదర్శించింది. అంటే అక్కడక్కడ ప్రదర్శించిందని చెప్పొచ్చు. అదే ఇప్పుడు తన పేరిట కొంచెం లాభదాయకంగా కనిపించింది. ఎందుకు అంటే, ఈ 'బిగ్ బాస్‌లోకొచ్చిన తర్వాత నటన ఉండాలె, ప్లస్ తన యాక్టివిటీ ఉపయోగించాలి. తన బ్రెయిన్‌ని వాడుకోవాలి. సో, ఇదే క్రమంలో తన నటన చాలా బాగా చూపించింది. దాన్ని బట్టి మనకు ఎంత దగ్గరైందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే తన ఆట రూపంలో గాని, తన మాట్లాడే విధానంలో గాని చాలా బాగా చేసేసింది. అయితే తనుజ తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులోని చెరగని ముద్ర వేశాయి. 'బిగ్ బాస్' ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచి, ఎంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. అయితే తను అంటే ఆ 'బిగ్ బాస్‌లోనే' తను ఒకరితో అన్నదిలా, నాది చాలా సెన్సిటివ్ బాడీ. అంటే నేను ఎక్కువ వర్క్ జేయలేను. చాలా సున్నితంగా చూసుకోవాలి నా బాడీని. అలా ఉన్న ఆ ఒక్క బాడీని ఇప్పుడు 'బిగ్ బాస్‌కొచ్చిన' తర్వాత తను పెర్ఫార్మన్స్ గాని, తను ఆడిన ఆటలు గాని, తను మాట్లాడిన మాటలు గాని, అంటే దానికి దీనికి సంబంధం లేదన్నట్టుగా నటించింది. అంటే అంతలా కష్టపడింది తనుజ. సో, దాని విషయంలో గూడా 'బిగ్ బాస్' చాలా పొగిడాడు. అంటే ఎన్నో అంటే ఇప్పుడు అది కొత్త ప్రదేశం. ఇప్పుడెప్పుడూ బయటికెళ్ళని వారు కొత్తగా ఒక ఇంట్లోనే 100 రోజులు ఉండి, తన ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేస్తూ, తను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ, తనతో పాటు కొంతమందిని తీసుకెళ్తూ అలా చేసింది అంటే ఎంత హ్మ్, బాగా ఆడిందో మనం ఒకసారి ఆలోచించాలి. చిన్న విషయానికి మనసు నొచ్చుకొని దూదిలాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబం సభ్యురాలుగా మారి, అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామిని ఆ రోజు ఇక్కడ నిలబెట్టింది. థాంక్ యూ బిగ్ బాస్. ఎక్కడ పుట్టి పెరిగిన నన్ను ఇంతలా ప్రేమించి, ఇక్కడ ఇలా నిలబెట్టి, చేసిన ప్రతి ఆడియన్‌కు థాంక్ యూ సో మచ్ అంటూ ఎమోషన్ అయింది తనుజ. తనుజ గూడా చాలా ఎమోషనల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం చూసినాం ప్రోమోలో ఆల్రెడీ. తను మామూలుగా ఎక్కడి నుండి ఎక్కడి వరకొచ్చింది? అంటే ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్ వరకొచ్చింది? తనకున్న యాక్టివిటీస్ ఏ విధంగా నెరవేర్చింది? తనకిచ్చిన గేమ్స్ ఏ విధంగా ఆడింది? ఇవన్నీ చూసి మన ప్రేక్షకులు ఏ విధంగా తనని రిసీవ్ చేసుకున్నారు? అలా రిసీవ్ చేసుకుంటేనే ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' ఓటీటీ అంటే 'బిగ్ బాస్' సీజన్ ఫస్ట్ టైమ్ ఇలా ఒక మహిళ కంటెస్టెంట్స్ ఫైనల్‌కి రావడం. సో, నేను మామూలుగా తనుజ విన్ అవుతుందని నేననుకుంటున్నాను. అలాగే 'బిగ్ బాస్' గూడా ఈ ఈమెకే కొంచెం సపోర్ట్ జేసినట్టు అనిపిస్తున్నది. ఏది ఏమైనా గూడా 'బిగ్ బాస్' ఇలా అంటే అచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తను ఏమేం చేశాడో ఒక మ్యూజియం లాగా తయారు చేసి, వాళ్ళకు వాళ్ళకు వాళ్ళనే సర్ప్రైజ్ జేసి, కొత్త రకాన్ని, కొత్త ఉత్సాహాన్ని వాళ్ళలో నింపి, ఇంకా ఆట తీరును మెరుగుపరిచేలాగా చేశాడు ఈ 'బిగ్ బాస్'. ఏది ఏమైనా గూడా వీళ్ళు ఇంకా కొంచెం బెటర్‌గా ఆడేసి ఫైనల్ వరకు చేరి, ఈ 'బిగ్ బాస్' ఫైనల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఛానల్ ద్వారా. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.